హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తాను పతివ్రత అయితే సాని ఇంట కాపురం ఉంటేనేమి అని ముక్కుసూటిగా అడుగుతున్నారు మన టేడ్ పండితులు. రీసెంట్గా చెన్నమన్నయ్య నటించిన పెద్ది సినిమా రిలీజ్ అయి పోయింది కూడా. కూతలార్బాటాలే కానీ కుప్పలో గింజలేదన్నట్టు సొంత పిఆర్ల రుద్దుడే కానీ సినిమాలంత కంటెంట్ లేదు. పోస్టర్లేమో అవతార్ రికార్డ్స్ ఇన్ డేంజర్ అన్న రేంజ్లో వేశారు. ఆ కలెక్షన్లు చూస్తేనేమో కూలి కూటికి రాదు, లేకి చేతికి రాదు అన్నట్టు వచ్చాయి. ఒరిజినల్ కలెక్షన్లేమో 330 కోట్లు అయితే పోస్టర్లో 450 కోట్లు వేశారు. చూస్తుంటే రౌండ్ ఫిగర్ వేసేదాకా నిద్రపోయేలా లేరు. ట్రేడ్ అనేది ఒకటి ఉంటుందని కూడా మర్చిపోయారు. జనాలు నవ్వుతున్నా సరే 100 కోట్ల పేకేశారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుంది. కామెడీ ఏంటంటే మొత్తం పేకు పోస్టర్లు వేసి ఇంకెవరివో పేక్ అంటున్నారు. గేమ్ డేంజర్ సినిమాకి డే 1 186 కోట్ల పోస్టర్ దించి జనాలు నోటితో నవ్వేసరికి రెండో రోజు పోస్టర్ ఇంతవరకు లేదు. అది వీళ్ళ ట్రాక్ రికార్డు. కేకలార్బాటమే కానీ నూర్పిడిలో గింజలు లేవని స్వయంగా నిర్మాతే ఒప్పుకున్నాడు. ఆ పేగు పోస్టర్లే నిజమైతే కలెక్షన్లు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. ఇది కేస్ స్టడీ అని ఎందుకంటాడు నిర్మాత? రిలీజ్ రోజే దీనికి ఫ్లాప్ టాక్ వస్తే హిట్టు అని ఒకటే రుద్దిఫయింగ్. రెండో రోజే డైరెక్టర్ క్షమించండి అని సీన్లు లేపేస్తే పిల్లలు చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన సినిమాని ప్రచారం చేస్తారు. అమ్మాయికి ఇష్టం లేకుండా చీకట్లో ముద్దు పెట్టుకుంటే అది ఇన్స్పైరింగ్, అది కూడా పిల్లలకి. మళ్ళీ వెంటనే కొత్త సీన్లు యాడ్ చేసాం, భూగోళ స్టార్ని తీసేసి విద్యుత్ స్టార్ని పెట్టాం, నచ్చకుంటే రేపు మళ్ళీ టవర్ స్టార్ని పెట్టి వదులుతాం రండి అన్నారు. మొదటి రోజు 600 రూపాయల టికెట్ పెట్టి వెళ్ళినోడిని విధవం చేయడానికి కాకపోతే ఇంకేంటి? వీళ్ళు పెట్టే టికెట్ రేట్లకి ఒకసారి చూడడానికే కొంపలు తాకట్టు పెట్టుకున్నారు. ఆ దరిద్రాన్ని మళ్ళీ చూడాలంటే పక్కింటికో బ్యాంకుకో కన్నం వేయాలి. ఇంకా ఇవి కూడా వర్కౌట్ కాకపోయేసరికి గాడిద పుండికి బూడిదే మందని సక్సెస్ మీట్ పెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 పెట్టారు. బ్రేక్ ఈవెన్ కానీ సినిమాకి సక్సెస్ మీట్ ఏందో ఆ కన్నప్పకే తెలియాలి. డే 1 ఇండస్ట్రీ హిట్ అయిన కన్నప్పకే వితును అన్నయ్య సక్సెస్ మీట్ పెట్టలేదు. వీళ్ళు మాత్రం గారాల కన్యకు 7 మిండలు అన్నట్టు 4 సక్సెస్ మీట్లు పెట్టారు ఇప్పటికే. ఇలా ఎన్ని తిప్పలు పడినా సరే గరికె మొలిచిన చేను గాడిదపాలన్నట్టు ఫ్లాప్ టాక్ వచ్చిన పెద్ది బ్రేక్ ఈవెన్కి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఆగిపోయింది. రాత రాళ్ళేరమని ఉంటే రాజ్యాలు ఎలా వెళ్తారు? మొత్తానికి బ్రేక్ ఈవెన్ కాలేదు. ఆ 330 కోట్లలోంచి గోడౌన్ అద్దెలు, పేక్ పోస్టర్ ప్రింటింగ్ ఖర్చులు, మైదా పిండి ఖర్చు, పిఆర్ల కూలీలు ఇవన్నీ తీసేయాలి. అన్నీ తీసేస్తే ఇంకేముంటాయి? ఏమీ లేదు. అయినా సరే ఇంకో సక్సెస్ మీట్ పెట్టుకున్నారు, మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ అని. మోజుపడి మొగుడిని చేసుకుంటే మునగ చెట్టు కింద పనుకున్నాడంట. పాపం నిర్మాత భూగోళ స్టార్ అని నమ్ముకొని 350 కోట్ల బడ్జెట్ పెడితే బాక్సాఫీస్ దగ్గర ప్రతాపం చూపించకుండా సక్సెస్ మీట్లలో ప్రతాపం చూపిస్తున్నారు. ఈ ఈవెంట్కి చిరంజీవి గారు కూడా హాజరయ్యారు. అయ్యకి లేక అడుక్కు తింటుంటే కొడుకొచ్చి కోడిపలావు కావాలన్నాడని బొక్కబడి నిర్మాత ఏడుస్తుంటే నేషనల్ అవార్డు కావాలని డిమాండ్ చేశాడు. డబ్బా కొట్టడంలో మా తర్వాతే ఎవడైనా అన్న రేంజ్లో డబ్బా కొట్టాడు. వేరే హీరోల ఫ్యాన్స్ పక్కపక్క నవ్వుతున్నారు. నేషనల్ అవార్డు రావాలంటే మనకి నచ్చితే సరిపోదు, నేషనల్ అవార్డు కమిటీ వాళ్ళకి నచ్చాలి. పైగా అవార్డు అవసరం లేదంటాడు, పదే పదే దాని గురించే చెప్తాడు. అది ఎలాగూ రాదులే, కానీ బాగా కష్టపడ్డాడు నేషనల్ అవార్డు కోసం. ఆయన తపన చూసి మెగా ఫ్యాన్సే తలా కొంత సందాలేసుకొని ఒక 10 నేషనల్ అవార్డులు సొంతంగా తయారు చేయించి ఇచ్చేలా ఉన్నారు. చెన్నమన్నయ్యకేమో కానీ నేషనల్ అవార్డు, నంది అవార్డు, ఐఫా అవార్డు, ఆస్కారు అన్నీ వెనకే ఇచ్చేయాలి. అయినా ఇన్నిసార్లు ఆ నేషనల్ అవార్డు టాపిక్ ఎందుకు అంటే ఎవరికో వచ్చింది, ఎక్కడో మండుతోంది. పెద్ది రిలీజ్కి ముందు నుంచి ఒకటే స్లోగన్, ఐడి నేషనల్ అవార్డ్, పాస్వర్డ్ పెద్ది. ఇన్స్ట్రక్షన్స్ ఆ విధంగా ఉన్నాయి. మరి సినిమా రిలీజ్ కాకుండానే నేషనల్ అవార్డు అని రుద్దారు. అలా ఎలా డిసైడ్ అవుతారు? మన డబ్బాలు మనం కొట్టుకోవడం కాదు, వాళ్ళు చెప్పాలి, జనం మెచ్చాలి. వందల మంది పిఆర్లని రంగంలోకి దించారు. ఎవడు ఒరిజినలో ఎవడు ఫేకో అర్థమై చావడం లేదు. ఇంట బయట అంతా ఒకటే రుద్దుడు. చెన్నమన్నయ్య యాక్టింగ్ బాగుంది, ఓకే, కానీ నేషనల్ అవార్డు రావాల్సినంత ఏముంది దీంట్లో? నేషనల్ అవార్డు రావాలి, రావచ్చు, రాకపోవచ్చు ఏంటి? మళ్ళీ నేషనల్ అవార్డు రావడానికి ఎన్నో దారులు కూడా ఉన్నాయంట. మనకు వచ్చిన అవార్డులు ఏ దారిలోవి? రేపటి రోజున చెన్నమన్నయ్యకి నేషనల్ అవార్డు వస్తే రాదులే, ఒకవేళ వస్తే ఏ దారిలో వచ్చినట్టు? వీళ్ళ ఊపు చూస్తుంటే ఏదో విధంగా దాన్ని తెచ్చేలానే ఉన్నారు. అసలు అవార్డుల గురించి ఇప్పుడు అవసరం ఏముంది? మనం మన పని చేశామా, ప్రేక్షకుడి మనసు గెలిచామా లేదా అనేది ముఖ్యం. అంతేగాని నాకు రాలేదు, మా వాడికి రావాల్సింది రాలేదు, వస్తుందో రాదో తెలీదు ఏంటిది? అవార్డు రావడానికి ఎన్నో దారులున్నాయి. ఈ ఈడ్సే మంచిది కాదు. పబ్లిక్గా అవార్డు గురించి మాట్లాడుతూనే రాలేదంటూనే, అవార్డులు ముఖ్యం కాదంటూనే
మళ్ళీ ఇండైరెక్ట్గా అవార్డు కావాలి రావాలి అనడం ఏంటో వాళ్ళకే తెలియాలి. తాను పతివ్రత అయినప్పుడు సానె కొంపలో కాపురం ఉంటేనేమి, యాక్టింగ్ బాగుందని నువ్వే రుద్దుతున్నావు, జనాలు అంటున్నారు అంటివి. ఇక పదే పదే అవార్డుతో పనే ఉంది, మనకి రాలేదు అనే దానికన్నా ఎవరికో వచ్చింది అనే బాధే ఎక్కువైంది అని అంటున్నారు మన టేడ్ పండితులు. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.